అందరికీ నమస్కారం. మన వాళ్ళు అడిగిన ప్రశ్నలు, చేసిన కామెంట్స్ ఏంటో చూద్దాం రండి. వాళ్ళు వర్క్ స్పీడ్‌గా చేయడం లేదు. వాళ్ళు వర్క్ స్పీడ్‌గా చేయడం లేదు అనే దాన్ని అరబిక్‌లో ఎలా అడగాలి అని ఒక వ్యక్తి అయితే అడిగాడు. వాళ్ళు వర్క్ స్పీడ్‌గా చేయడం లేదు అనే దాన్ని హుమ్ మాసవి షుగుల్ సరా అని అంటారు. హుమ్ మాసవి షుగుల్ సరా అని అంటారు. వాళ్ళు కబుర్లు మాత్రమే చెప్పుకుంటున్నారు అనేదాన్ని హుమ్ బస్ సవి గిర్గిర్. హుమ్ బస్ సవి గిర్గిర్. సరేనా? మన వాళ్ళకి బస్ అనే దాన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించాలి, ఎలా సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి అనేది తెలీదు. బస్ అనే దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటవ అర్థం వచ్చేసి మాత్రమే, మాత్రం. రెండో అర్థం వచ్చేసి అంతే. రెండో అర్థం వచ్చేసి అంతే. మూడో అర్థం వచ్చేసి చాలు, చాలు. అనేవి బస్ హాద. అనేవి బస్ హాద అంటే నాకు అది మాత్రమే కావాలి. అనేవి బస్ హాద అంటే నాకు అది మాత్రమే మాత్రమే కావాలి. అనేవి షుగుల్ బస్. అనేవి షుగుల్ బస్ అంటే నాకు పని మాత్రమే కావాలి. అనేవి ఆర్బా బస్. అనేవి ఆర్బా బస్ నాకు 4 మాత్రమే కావాలి. 4 మాత్రమే కావాలి. నెక్స్ట్ అనేవి రో బస్ అంటే నేను వెళ్ళాలి అంతే. అనేవి రో బస్ అంటే నేను వెళ్ళాలి అంతే. నేను వెళ్ళాలి అంతే. హువా ఐబి జింజాల్ బస్. హువా ఐబి జింజాల్ బస్ అంటే అతనికి గొడవ కావాలి అంతే. హువా ఐబి జింజాల్ బస్ అంటే అతనికి గొడవ కావాలి అంతే. ఇంకేం వద్దు. మాయ విషయం అని అర్థం. వాహద్ వాహద్ బస్ ఒకటి చాలు. ఒకటి చాలు. వాహద్ బస్ ఒకటి చాలు. అతని హాద బస్. అతని హాద బస్ అది ఇవ్వు చాలు. అది ఇవ్వు చాలు. యాఖద్ హాద. యాఖద్ హాద బస్ అది తీసుకో చాలు. యాఖద్ హాద బస్ అది తీసుకో చాలు. ఇన్ని రకాలుగా బస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ బస్ గురించి వివరంగా చెప్పమని చాలా మంది అయితే అడిగారు. అందుకారణంగా దీని గురించి చెప్పాల్సి వస్తుంది. ఇన్ని రకాలుగా బస్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఈ రోజుకి ఈ క్లాస్ ముగిసింది. తిరిగి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.